నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే విలువల భారం, సృజనాత్మక సమస్యల పరిష్కారానికి ఒక మార్గదర్శకం. ఒక చిన్న పాత చారిత్రక కథను తీసుకొని దాన్ని మనం ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఒక పదునైన సాధనంగా ఎలా మలచవచ్చో ఈరోజు తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం చక్రవర్తి వేసిన అసాధ్యమైన చిక్కు ప్రశ్న. సెట్టింగ్ ఏంటంటే నేరుగా అక్బర్ చక్రవర్తి ఆస్థానంలోకి వెళ్ళిపోదాం. అక్కడ పైకి చాలా సులభంగా అనిపించే ఒక ప్రశ్న తలెత్తింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ రెండు వస్తువుల మధ్యున్న తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది, గమనించండి. ఒకవైపు చూస్తే అపారమైన మెరిసిపోతున్న బంగారం నిండిన కుండ ఉంది. మరోవైపు చూస్తే కేవలం బరువులు మోయడానికి మాత్రమే ఉపయోగపడే ఒక సాధారణ గాడిద ఉంది. అంటే ఒకవైపు ప్రతి ఒక్కరూ ఆశపడే సంపద, మరోవైపు నిరంతరం కష్టపడే ఒక జంతువు. సరిగ్గా ఇక్కడే అక్బర్ తన సభను ఒక ప్రశ్న వేశాడు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ నిజమైన విలువను కలిగి ఉంటుంది అని. ఒక్క క్షణం మీరే ఆలోచించండి. పైపైన చూసినప్పుడు ఆన్సర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా బంగారమే విలువైనది అనేస్తారు. కాని అప్పుడప్పుడు ఇలాంటి నిశ్శబ్దమే మన ఆలోచనలకు పదును పెడుతుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రెండవ భాగం బీర్బల్ యొక్క ఊహించని స్వర్ణతర్కం. అందరూ బంగారం అని అనుకుంటున్న సమయంలో ఆస్థాన సలహాదారుడైన మన బీర్బల్ ఎంట్రీ ఇచ్చి ఆలోచన విధానాన్నే మార్చేసే ఒక కొత్త పాయింట్ని పరిచయం చేశాడు. అతనేమన్నాడంటే, ఒక గాడిద ఎక్కువ విలువైనది ప్రభూ, ఎందుకంటే అది బంగారాన్ని మోయగలదు, కాని బంగారం గాడిదను మోయలేదు కదా అని అన్నాడు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ. కాని బీర్బల్ చెప్పిన ఈ మాటల్లో చాలా డెప్త్ ఉంది. కేవలం ఒక వస్తువుకు ఉండే ఆకర్షణకు, అది ప్రాక్టికల్గా చేసే పనికి మధ్య ఉన్న అసలు వ్యత్యాసాన్ని ఇది ఎత్తిచూపుతుంది. ఇక్కడ మనం పట్టుకోవలసిన అసలు పాయింటేంటంటే అంతర్గత విలువ వర్సెస్ ఉపయోగకరమైన సామర్థ్యం. అంటే సిద్ధాంతపరంగా ఒక వస్తువు చూడటానికి ఎంత విలువైందో కాకుండా, దాన్ని ఉపయోగించి వాస్తవంగా మనం ఎంత పని చేయగలమనేది ముఖ్యం. బంగారం సహజంగానే చాలా విలువైంది కావచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని దానికి ఎటువంటి సామర్థ్యం లేదు. అది తనంతట తాను ఏ పని చేయలేదు. కాని గాడిద అలా కాదు. దానికొక కదలిక, ఒక సామర్థ్యం ఉంది. ఒక వస్తువు నిజమైన విలువ అది ఏమిటి అనేదానికంటే అది ఏం చేయగలదు అనే దానిపైనే ఆధారపడి ఉంటుందనేది ఇది క్లియర్గా రుజువు చేస్తుంది. మూడవ భాగం గాడిద సారూప్యతను విశ్లేషించడం. సరే, ఇప్పుడు ఈ పాత చారిత్రక కథను కేవలం ఒక వినోదంగా కాకుండా నేటి కాలానుగుణంగా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫ్రేమ్వర్క్గా ఎలా మార్చవచ్చో చూద్దాం. ఆధునిక ఆలోచనాపరులు ఎలాంటి సంక్లిష్టమైన సవాళ్లనైనా నావిగేట్ చేయడానికి ఈ భావనను ఒక అద్భుతమైన మెంటల్ మోడల్గా ఉపయోగించవచ్చు. దీన్నే మనం గాడిద సారూప్యత లేదా ద డాంకీ ఎనాలజీ అని పిలుద్దాం. దీని మెయిన్ ఉద్దేశమేంటంటే, ఏదైనా ఒక పనిని లేదా పరిష్కారాన్ని మూల్యాంకనం చేసేటప్పుడు కేవలం ఆకర్షణీయమైన తుది బహుమతులను చూసి టెంప్ట్ అవ్వకుండా, ఆ పనిని పూర్తి చేయడానికి అవసరమైన సామర్థ్యానికి, ప్రాథమిక సాధనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం. దీన్నే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఏదైనా ప్రాజెక్టులో లేదా మీరు ఎదుర్కొంటున్న ఒక ఆటంకంలో అసలు బంగారమేది, గాడిదలేవి అని విడదీసి చూడండి. ఇక్కడ బంగారం అంటే మన ఎండ్ గోల్స్, అచీవ్మెంట్స్ లేదా నిష్క్రియంగా ఉండే ఆస్తులు. మరి గాడిద అంటే ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మనం ఉపయోగించే సిస్టమ్స్, టూల్స్ మరియు మనం తీసుకునే యాక్షన్స్. ఇలా విభజించి చూసినప్పుడు టీమ్స్కి చాలా త్వరగా అర్థమవుతుంది అసలు మన ఎఫర్ట్ ఎక్కడ పెట్టాలి అనేది. ఎందుకంటే మన లక్ష్యం ఎంత గొప్పదైనా సరే దాన్ని మోసుకెళ్లే సరైన సాధనం లేకపోతే అది ఎందుకు పనికిరాదు కదా. నాల్గవ భాగం సృజనాత్మక సమస్యల పరిష్కారంలో నైపుణ్యం సాధించడం. థియరీ వినడానికి చాలా బాగుంది. కాని ఈ గాడిద సారూప్యతను వాస్తవ జీవితంలో మన రోజువారీ ఆటంకాలను అధిగమించడానికి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆధునిక సమస్యలకు ఈ లాజిక్ని అప్లై చెయ్యడానికి ఇక్కడొక స్పష్టమైన 3 దశల విధానముంది. ఫస్ట్ స్టెప్, మీ బంగారం అంటే ఏమిటో, అనగా మీ అంతిమ లక్ష్యమేమిటో చాలా స్పష్టంగా గుర్తించండి. సెకండ్ స్టెప్, ఆ లక్ష్యానికి దానికదే కదిలే శక్తి లేదని, దాని పరిమితులేంటో వాస్తవికంగా యాక్సెప్ట్ చేయండి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సరైన గాడిదను పట్టుకోవడం. అంటే ఆ పని జరగడానికి కావాల్సిన కరెక్ట్ మెకానిజంను అన్వేషించి అమలు చెయ్యడం. అయితే ఇలా ఆలోచించడం వల్ల నిజంగా లాభం ఏంటంటారా? చాలా ఉంది.
మనం కేవలం లక్ష్యాల వెంట పడడం వల్ల మిస్ అయ్యే ఎన్నో అద్భుతమైన పరిష్కారాలను ఈ విధానం మనకు చూపుతుంది. ముఖ్యంగా ఇది పైకి కనిపించని, దాగి ఉన్న అవకాశాలను బహిర్గతం చేస్తుంది. మన ఫోకస్ని కేవలం ఫైనల్ రిజల్ట్ పైనే ఉంచకుండా దాన్ని సాధించే ప్రాసెస్ వైపు మారుస్తుంది. ఏ పనులు చేస్తే మనం ముందుకు వెళ్తామో ఆ యాక్షన్ స్టెప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఊరికే రిసోర్సెస్ని కూడబెట్టుకుంటూ కూర్చోడాన్ని ఇది అడ్డుకుంటుంది. ఇక ముగించే ముందు మీ అందరి కోసం ఒక లోతైన ప్రశ్న. మనం ప్రస్తుతం చేస్తున్న పనుల్లో, ప్రాజెక్ట్స్లో కేవలం ఆకర్షణీయమైన తుది లక్ష్యాలకు, అంటే బంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడబెట్టుతున్నామా? లేదా ఆ లక్ష్యాల భారాన్ని మోయడానికి అవసరమైన కీలకమైన యంత్రాంగాలను, అనగా గాడిదలను కూడా పెంచుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. సరైన సాధనాలు, సిస్టమ్స్ లేకుండా కేవలం గోల్స్ సెట్ చేసుకుని కూర్చుంటే ఎలాంటి ఉపయోగం లేదు. విలువల భారాన్ని మోయగల సరైన సాధనాలపై దృష్టి పెట్టడమే ఎప్పుడూ సరైన ఆలోచన. ఈ పర్స్పెక్టివ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.